నిన్న ఒక పక్క ధర్నా జరుగుతూనే ఉంది, మహాధర్నా. శ్రీనారాయణ చెప్పినట్టు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క చేయకుండా, ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మేము చర్చ నిన్న ధర్నాలో పెట్టిన చర్చే అది. వారు గతంలో 2018లో ఫిబ్రవరి 15లోనే బీఆర్ఎస్ పార్టీయే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 34% రిజర్వేషన్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాం. దాని మీద కోర్టు పోయి నిలువరించారు. అవన్నీ తెలిసి మళ్ళీ అదే ప్రక్రియతో ముందుకు పోవాలనుకోవడం ఇది ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచించాలి. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఖచ్చితంగా చట్టసభల్లో పెట్టి తీరుతామని బీసీ సోదరులందరికీ చెప్పి వారి ఓట్లతో పరమపద సోపాన పటంలో బీసీ సోదరుల నిచ్చెనతో అధికారంలోకి వచ్చిన మీరు, రాజకీయ క్రీడలో నిచ్చెనతో బీసీల సహకారంతో అధికారంలోకి వచ్చిన మీరు మరొక్కసారి బీసీలను ఇబ్బంది పెట్టి మోసం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు.